బ్రేకింగ్ న్యూస్ పార్టీ క్యాడర్ ని కాపాడుకునే పనిలో పడింది వైసీపీ. రాయలసీమ నుంచి తమ ప్రాబల్యాన్ని పెంచుకునే దిశగా ఇప్పుడు అడుగులు ముందుకు వేస్తోంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలల్లో ఇటు వైసీపీ కంచుకోట లాంటి రాయలసీమలో కార్యకర్తలు ఎవ్వరూ కూడా బయటకు రావడం లేదు. దీంతో క్యాడర్ పై స్పెషల్ ఫోకస్ చేసిన వైసీపీ ఆ దిశగా కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ లీడర్స్ వాయిస్ పెంచుతున్నారు. మొన్న మాజీ మంత్రి రోజా, సజ్జల రామకృష్ణారెడ్డి కూటమి సర్కార్పై ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామంటూ వార్నింగ్స్ ఇచ్చారు. ఇక వైసీపీ కార్యకర్తలు నేతలపై దాడులు చేస్తే వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని కూడా అన్నారు. ఆ తర్వాత వచ్చేది తమ ప్రభుత్వమేనని, అప్పుడు తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. అయినా కార్యకర్తలో జోష్ రావటం లేదని తెలుస్తోంది. వై నాట్ 175 నుంచి 11కి పడిపోవడంతో ఆ పార్టీ అధినేతలు, నాయకులపై కార్యకర్తలు నమ్మకం కోల్పోయినట్లుగా కనిపిస్తోంది. దీంతో నమ్మకాన్ని కలిగించే దిశగా వైసీపీ అడుగులు ముందుకేస్తోంది. మాజీ మంత్రులు అజ్ఞాతం వీడి మేమున్నామంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కార్యకర్తలు మళ్లీ పుంజుకుంటారా లేదా అన్నది చూడాల్సిందే. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ఇటు పార్టీ క్యాడర్ ని కాపాడుకునే పనిలో ప్రెసెంట్ వైసీపీ పడింది అనుకోవచ్చా? అసలు ఎటువంటి వ్యూహాలతో వైసీపీ నేతలు ముందుకెళ్తున్నారు? అప్డేట్స్ ఏంటి? సత్తా మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ తిరిగి పునరుత్తేజం కోసం విస్తృత ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా సామధాన దండోపాయాలను ప్రయోగించేందుకు ఆ పార్టీ అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంది. కానీ ఆ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ కలిసి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చి 6 నెలలు గడిచి 7 నెలలు అడుగు పెడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయలేదు, సూపర్ 6, నవరత్నాలు లాంటి కార్యక్రమాలు అమలు చేయలేదని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిత్యం మాట్లాడుతున్న పరిస్థితి కనిపించింది. మరొక వైపు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయింపు పెట్టి ఇబ్బందులు పాలు చేస్తున్నారని చెప్పి ఆ పార్టీ నేతలు మండిపడతా ఉన్నారు. ప్రత్యేకంగా లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ పార్టీ నేతలకు సంబంధించి కూడా ఎక్కడా ధైర్యం, భరోసా కలగట్లేదు. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కార్యకర్తల్ని, నేతల్ని ఎవరూ పట్టించుకున్న దాఖలా లేవు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. ఎమ్మెల్యేలు స్థానికంగా ఉన్న నేతల్ని, నియోజకవర్గ నాయకుల్ని, కార్యకర్తల్ని పట్టించుకున్న దాఖలా లేదు. వై నాట్ 175 అంటూ కూడా గట్టిగా చెప్పి గెలిచాము అనే ధీమాకి వెళ్ళిపోయిన వైఎస్ఆర్సీపీ పట్టుమని 11 సీట్లే రావడంతో కూడా ఆ పార్టీ నేతల్లో ఒక రకమైన నీరసం నెలకొన్నది. ఇంకా నీరసం అయితే నుంచి బయటికి రాని పరిస్థితి కనిపించింది. ఇక మరొక వైపు చూసుకుంటే కనుక రాయలసీమ అంటే వైఎస్ఆర్సీపీ కంచుకోట. గతంలో కాంగ్రెస్ కావచ్చు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు. రాయలసీమ ప్రాంతంలో 2014 అంటే రాష్ట్ర విభజన తర్వాత చూసుకుంటే 14లో కానీ 19లో కానీ అనూహ్యంగా కూడా ఆ పార్టీకి చాలా సీట్లు వచ్చినాయి. 14లో అయితే దాదాపుగా రాయలసీమలో ఉన్న 55-56 సీట్లకు సంబంధించి కూడా 40 స్థానాల్లో అప్పుడు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఆ తర్వాత ఏదైతే మొన్న 2019 ఎన్నికల్లో కూడా దాదాపుగా 56-57 స్థానాలు రాయలసీమలో ఉంటే దాదాపుగా 2 స్థానాలు రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి వచ్చిన పరిస్థితి కనిపించింది. ఒకటి అనంతపురం జిల్లాలో పయావులు కేశవ్ గెలిస్తే, చిత్తూరు జిల్లాలో చంద్రబాబు గెలిచారు. సో అటువంటి రాయలసీమలో ఈసారి వైఎస్ఆర్సీపీకి పట్టుమని 10 సీట్లు కూడా రాని పరిస్థితి కనిపించింది. సో ఈ నేపథ్యంలో రాయలసీమలో ముందుగా బలం పెంచుకోవాలి, అక్కడి నుంచే తమ నిలబడాలనేది ఆ పార్టీ స్టాండ్గా కనిపిస్తోంది. దానిలో భాగంగానే ప్రస్తుతం మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడపలో పర్యటించినా, లేకపోతే 2 రోజుల క్రితం మాజీ మంత్రి రోజా చాలా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాము అధికారంలోకి వస్తున్నాము, 2029లో మేమే అధికారంలోకి వస్తాం, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో చెల్లిస్తాం, మీ అంతు చూస్తామని చెప్పి ఒక రకమైన హెచ్చరికని ఇటు కూటమి ప్రభుత్వానికి, ఇటు కార్యకర్తల ధైర్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని మనం గమనిస్తే, ఏదైతే 2019 నుంచి 24 లోపు లోకేష్ చేసిన యువగళం పాదయాత్ర సమయంలో కూడా రెడ్ బుక్ పేరుతో కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తానని చెప్పి లోకేష్ చేసిన హెచ్చరిక కానీ ఇటు కార్యకర్తల్లో కానీ ఒక ధైర్యాన్ని నింపింది. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక కారణాలు ఉన్నా లోకేష్ రెడ్ బుక్ కూడా ఒక కారణం. సో అదే సంస్కృతి, సాంప్రదాయాన్ని వైఎస్ఆర్సీపీ కొనసాగించాలని చెప్పి భావిస్తూ ఉంది. సో తమ నేతల్ని, కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించం, కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి సందేశాన్ని ఇటు కార్యకర్తలకు బలంగా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మరి కార్యకర్తలు, నేతలు, ఆ పార్టీ నేతలు చెప్తున్న దాన్ని ఆహ్వానిస్తారా లేకపోతే తిరస్కరిస్తారా? ఎందుకంటే ఇంకా 6-7 నెలలే అయింది కూటమి ప్రభుత్వం వచ్చి, అప్పుడే విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఆ పార్టీలోని సీనియర్ నేతలే అంటున్నారు. సో నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒక అడుగు ముందుకేసి 27లో జమిలీ ఎన్నికలు వస్తాయి, మేము అధికారంలోకి వస్తాము, మేము ఆపినా కానీ మా పార్టీ కార్యకర్తలు ఆగరు, తెగబడతారు,
ఒక రకమైన విధ్వంస కీడను సృష్టిస్తారు, జాగ్రత్తగా ఉండని హెచ్చరిక చేస్తున్నారు. సో మొత్తం మీద అయితే ఎవరు హెచ్చరికలు చేసినా లేకపోతే ఇంకొక సందేశాన్ని ఇచ్చినా అంతిమంగా కార్యకర్తలు ధైర్యాన్ని నింపి వైఎస్ఆర్సీపీ చేయబోతున్న ఆందోళన కార్యక్రమాలకి మొన్న రైతు ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఆ పిలుపునిస్తే చాలా జిల్లాల్లో జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలే రాని పరిస్థితి కనిపించింది. సో ఇంకా కార్యకర్తలు నేతలు ఏ రకంగా వస్తారనేది ఆ పార్టీలో కొంత అయోమయం కనపడింది. సో ఎల్లుండి జరగబోతున్న విద్యుత్ ఛార్జీలకు సంబంధించిన నియోజకవర్గ ధర్నానైనా సరే విజయవంతం చేయాలని చెప్పి ఆ పార్టీ చాలా సీరియస్గా ఫోకస్ పెట్టింది. సో ఆ ఫోకస్లో భాగంగానే నేతలు ఈ రకంగా వ్యాఖ్యానిస్తున్నారనేది కూడా మనం మరొక రకమైన వాదాన్ని వినిపిస్తున్నట్లు అర్థమవుతుంది. సత్తాజ్ అయితే శివ, క్యాడర్ని ఎంతవరకు బలపరచాలని వీళ్ళంతా బయటకు వచ్చి మాట్లాడినా కూడా అక్కడ క్యాడర్ మాత్రం బయటకు వచ్చే దాఖలాలు మాకైతే ఎక్కడగా కనిపించలేదు. ఇప్పటి వరకు ఎవరు కూడా బయటికి రాలేదు క్యాడర్లో ఎవరు కార్యకర్తలు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా లేకపోతే కొన్ని రోజుల తర్వాతైనా వాళ్ళు యాక్టివ్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చా మనం? ఇక్కడ రెండు రకాల అంశాలు కనిపిస్తున్నాయి. ముందుగా ఆ పార్టీ నాయకులకి కార్యకర్తలకి నేతలపై నమ్మకం కలగాలి. ఆ తర్వాత ఆ ప్రజలకు సంబంధించి కూటమి ప్రభుత్వంలో ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడాలి. ఈ రెండు ఎప్పుడైతే వస్తాయో ఆటోమేటిక్గా కార్యకర్తలు నేతలు స్వచ్ఛందంగా బయటకు వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ ప్రస్తుతానికి సంబంధించి చూసుకుంటే గత 5 సంవత్సరాల కాలంగా వైఎస్ఆర్సీపీ ఇష్టానుసారంగా వ్యవహరించి ఈ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయకూడదని లేకుండా ఏ రకంగా పడితే ఆ రకంగా వ్యవహరించారు. సో ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారం రావడంతో ఒక్కొక్కటిగా వెలుగులో తీసి కేసుల పరంపర కొనసాగిస్తూ ఉంది. ఇక్కడ అరెస్టు చేయటం కంటే కూడా కేసులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కార్యకర్తలు నేతలు బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మరొక వైపు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది కాబట్టి వారు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు అవ్వాలంటే మినిమం 6 నుంచి సంవత్సరం టైం పడుతుంది. సో సంవత్సరం కాలంలో హామీలు చేయడానికి అమలు చేయడానికి టైం ఉంటుంది కాబట్టి సో ఇప్పట్లో ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశం లేదు. సో దాదాపుగా మనం చూసుకుంటే 27, 28 టయానికి కార్యకర్తలు పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఈ 1-2 సంవత్సరాల్లో ఈ స్థాయిలో కార్యకర్తలు యాక్టివ్ అవుతారని చెప్పి ప్రస్తుతం అయితే రాజకీయ విశ్లేషకులు ఎవరు కూడా భావించట్లేదు. సత్తాజ్ రైట్, థ్యాంక్ యూ శివ.